ఇచ్చే పైకెత్తు, పైకెత్తు, పైకి పైకి ఇలా దించు, కింద దించు, కింద పెట్టు, కిందకి. ఈ కాలు ముడుచుకో, ఈ కాలు ముడవాలి. ముందు జాబు, ముందు జాబు, ఈ కాలు ముందు జాబు, ఈ కాలు ముందు జాబు. ఏ పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? రమేష్, రమేష్ ఆ చెయ్యి పైకెత్తు, ఎత్తు, పైకెత్తు, పైకెత్తు, కింద పెట్టు, కింద పెట్టు, కింద పెట్టు, పైకెత్తు. రమేష్ ఆ చెయ్యి పైకెత్తు, పైకెత్తు, ఆ చెయ్యి పైకెత్తు, ఎత్తు, బాగుంది, ఎత్తు పైకి. అర్థమవుతుందని చెబుతుంది, పైకెత్తు. కింద పెట్టు, పొట్ట మీద పెట్టుకోవచ్చు, చేయి తీసుకొచ్చి పొట్ట మీద పెట్టుకో. బాగుండు, చేయి తీసుకొచ్చి పొట్ట మీద పెట్టుకో. అర్థమవుతుందని చెప్పింది నీకు, అది తీసుకొచ్చి పొట్ట మీద పెట్టుకో. నిలబెట్టాలి, నిలబెట్టాలి. ఈ కాలు ముడు, జాబు, ముందు జాబు, జాబు, జాబు చెప్తున్నది, జాబు, ముందు జాబు, ముందు జాబు, ముందుకి జాబు, కాలు కాలు ముందుకు జాబు, జాబు, ముందు జాబు. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ, ఎండి ఆయుర్వేద. ఇప్పుడు ఈ పేషెంట్ మనకి కావూరు రమేష్ పేషెంట్ ఫస్ట్లో మన దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఎవరిని గుర్తుపట్టకుండా, కాన్షియస్ లేకుండా, ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో నా దగ్గర తీసుకొచ్చారనమాట. ఫస్ట్ వీళ్ళు ఒంగోలు హాస్పిటల్ తీసుకెళ్తే ఒంగోలు హాస్పిటల్లో నుంచి కష్టం అయిపోతుంది, ప్రాణానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నప్పుడు ఈ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు పేషెంట్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఇంత సివియర్గా, ఇన్ఫ్యాక్ట్ మీకు అనిపిస్తుంది కదా, ఇంత సివియర్గా బ్రెయిన్ లోపల ఇంత సివియర్గా ఇది లెఫ్ట్ ఫ్రాంటో పెరాటో టెంపరల్లో రమేష్ 39/25 వచ్చినప్పుడు లెఫ్ట్ ఫ్రాంటో పెరాటో టెంపరల్ లోబ్లో ఎక్యూట్ ఇన్ఫాక్ట్ అనమాట, సివియర్ ఇన్ఫాక్ట్, మ్యాసివ్గా. ఇంత మ్యాసివ్గా ఇన్ఫాక్ట్ ఉన్నప్పుడు, ఇంత మ్యాసివ్గా ఇన్ఫాక్ట్ ఉంది, పేషెంట్ కండిషన్ డిటరేట్ అవుతున్నప్పుడు, అంటే పేషెంట్ స్టేటస్ E1, V1, M3 అంటే మ్యాక్సిమం గ్లాస్కోమా స్కేల్ 5 ఉన్నప్పుడు జనరల్ కంటెంపరీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏం చేస్తారంటే క్రియాటిన్ చేస్తారు, అంటే తలకాయ పగలగొట్టి ఆపరేషన్ చేస్తారు. అలా అయితేనే మాత్రమే పేషెంట్ రికవరీ అయ్యి పేషెంట్ ప్రాణాలు కాపాడుకోగలుగుతారు.
కానీ ఆయుర్వేదిక్లో ఇప్పుడు రాధాకృష్ణ హాస్పిటల్లో వేలాది మంది పేషెంట్లకి ఆపరేషన్ లేకుండా ఇప్పుడు తన పని తను చేసుకోగలుగుతున్నాడు. నడుస్తున్నాడు, బాత్రూమ్ పోతున్నాడు, స్నానం చేస్తున్నాడు, తన పని తను చేసుకోగలుగుతున్నాడు. అయితే ఆపరేషన్ లేకుండా ఇంత సివియర్గా వచ్చి కూడా పేషెంట్కి ఆపరేషన్ లేకుండా ఎలాంటి స్టంటింగ్ కానీ ఆపరేషన్ లేకుండా కేవలం ఆయుర్వేద మందులతోటి ఇప్పుడు పేషెంట్ తన పని తను చేసుకోగలుగుతున్నాడు. అంతే కదమ్మా? అంటే వచ్చినప్పుడు అది గుర్తుపట్టాడు ఎవరైనా? లేదు, గుర్తుపట్టలేదు. మిమ్మల్ని కనీసం గుర్తుపట్టాడు? చేయెత్తమంటే చేయెత్తడం, కాలు ఎత్తమంటే కాలు ఎత్తడం, స్పర్శే లేదు అసలు. అట్లాంటి పేషెంట్ ఈ రోజు నడుస్తున్నాడుగా, స్పర్శ లేదు. పైకి మనం ఎట్లా ఇస్తే చూపించినా కూడా స్పర్శ లేదు. ఆయనకి ఆహారం ఎట్ట పెట్టాము, ముక్కులో పైప్ వేసి ముక్కులోంచి ఆహారం పంపించామా? నెల 6 రోజులు ముక్కులో నుంచి పంపించాను ఆహారం. దాని తర్వాతే చిన్న కోలుకున్నాడు మనిషి. ఇప్పుడు మందులు ఆయుర్వేద మందులు వాడుతుంది మనం, ఆయుర్వేద మందులతోనే తగ్గింది. సరేనా రమేష్? తగ్గించినందుకు నమస్కారం. మళ్ళీ రమేష్ డిశ్చార్జ్ చేసిన తర్వాత 8వ తారీఖు మళ్ళీ స్కాన్ చేసాం అన్నమాట. రీస్కాన్ చేసి చూసాం. రీస్కాన్ చేసి చూసిన తర్వాత ఇది ఫస్ట్లో వచ్చిన స్కానింగ్ అయితే ఇదిగోండి, ఇది రీస్కానింగ్. రీస్కానింగ్లో మనకి ఎక్కడ కూడా ఇంత సివియారిటీ ప్యాచెస్కి మాత్రం ఎక్కడ కనపడలేదు. ఇది అండ్ ఈవెన్ స్కానింగ్ రిపోర్ట్ ఆల్సో సేస్ దట్ 8/10/2025 previously it is acute, now it is subacute in fact. ప్రీవియస్ రిపోర్ట్స్ ప్రకారం చూసినట్టయితే పూర్తిగా తగ్గిపోయింది అనమాట. ఇదివరకు ఎంతైతే ఇన్ఫాక్ట్ సైజ్ ఉందో ఆపరేషన్ లేకుండానే మందుతో ఎలా జరిగిపోయిందో 8వ తారీఖు కరెక్ట్గా 1 month అయ్యేసరికి 1.5 month అయ్యేసరికి పేషెంట్ ఇలా ఉన్నాడు. పేషెంట్ లెగవడము, కోలుకోవడము, అందరిని గుర్తుపట్టడము, తన పని తను చేసుకోవడము అండ్ ఈవెన్ రిపోర్ట్లో కూడా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది అనమాట. ఓకే, గ్రామము. మా అన్న పేరు రమేష్. ఒకనొక సమయంలో మా అన్న బండి మీద వెళ్తూ అనుకోకుండా పడిపోవటం, అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేము వెళ్ళి తీసుకొని వచ్చి నైట్ 1:30 ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్, రిమ్స్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము. ఆ ట్రీట్మెంట్ చేసినటువంటి వైద్యులు ఇతను జీవితాంతం కూడా ఇలాగే ఉండాలి, నడవటం చాలా కష్టమని వాళ్ళు చెప్పినప్పుడు మాకు ఎంతో వేదన, బాధ కలిగింది. సరే, వేరే వాళ్ళ ద్వారా మా బ్రదర్ ద్వారా పలానా ఇడుపులపాడులో ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడు, చాలా చక్కగా వైద్యం అందుతుంది అని తెలియపరిచినప్పుడు మేము వచ్చి ఇక్కడికి వచ్చి ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ తెలుసుకొని మరలా వెళ్ళి మా అన్నని తీసుకుని హాస్పిటల్కి వచ్చాము. అయితే మేము వచ్చినటువంటి పరిస్థితి అయితే మాకైతే ధైర్యం చాలలేదు. ఎందుకంటే వచ్చినటువంటి ఆ పరిస్థితిలో మేమందరం కలిసి కాళ్ళు చేతులు అందరం కూడా కొట్టుకొని హాస్పిటల్కి తీసుకురావాల్సిన పరిస్థితి, గుండె చెందినటువంటి పరిస్థితిలో మేము వచ్చినప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఏం బాధపడవద్దు, నేనున్నాను మీకు అని ధైర్యం చెప్పి మందులు వాటర్ స్టార్ట్ చేశారు. 4-5 రోజులు ఎలాంటి స్పర్శ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మా అన్నగారు మందులు వాడుతున్న క్రమంలో రోజుకి ఒక 4-5 రోజుల తర్వాత రోజుకి అతని ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పాటి తను నడుస్తూ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ కాలు చెయ్యి పని చేయదగినటువంటి ఆ కాలు చెయ్యిలో కూడా కాలు బిగబట్టి ఆటో ఎక్కుతున్నాడు. అలాగే చేతిని పైకి లేకుంటే ఒక అడుగెత్తు కాలు మీద నుంచి పైకి లేపుతున్నాడు. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశలు లేనటువంటి స్థితిలో మా అన్నగారిని బ్రతికించి మా ముందుంచినటువంటి డాక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియపరుస్తుంది. ఇదేనా? రా
చెయ్యి కూడా కదిలించు ఆ చెయ్యి కదిలించు రెండు చేతులు ఆ చెయ్యి రైట్ ఇప్పుడు నడిచిన వీడియో కూడా మీరు చూశారు కదా, ఇది ఆయుర్వేదం గొప్పతనం. కేవలం ఆయుర్వేదంతో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.